అలాగే కేశవేను అవుట్ గోయింగ్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి దీనికి ముఖ్య అతిథిగా నేరుగా హైదరాబాద్ అండ్ సొంతం జిల్లా అనుకొని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడే రావడం, మరి ఈరోజు నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, అలాగే బొబ్బిలి రామకృష్ణ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇద్దరు ఈరోజు నుంచి పదవి బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని వాళ్ళు ఇవాళ ఓట్ తీసుకున్నారు. నాకు కూడా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ టౌన్ కానీ సిటీ కానీ రూరల్ కానీ ఈ జిల్లాకు మీరు మంచి భవిష్యత్తు ఉన్న జిల్లా. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వచ్చే లోక్సభ కానీ ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ మంచి మెజార్టీ తీసుకొస్తారని నేను పూర్తిగా మీ ఇద్దరికి ఆశీర్వాదాలు ఇస్తున్నాను. ఇది సహకారం మా మహేష్ గౌడ్ గారికి తెలుస్తున్న తన పిసిసి ప్రెసిడెంట్ కామారెడ్డిలో ఇప్పటికే 6 యునానిమస్ అయినా 5 కాంగ్రెస్ అయినా ఒకడేమో ఇండిపెండెంట్ ఇంకా అటు ఇటు అంటున్నాడు. ఇంకా 3-4 కూడా ఎల్లుండి వరకు కాబోతాయి. అంటే పార్టీ ప్రజల్లో గ్రామాల్లో ఒక ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పేది చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం ఇస్తుంది. చీరలు కూడా బ్రహ్మాండమైన చీరలు ఇచ్చినారు. ఇవాళ బస్సులు ఫ్రీగా తిరుగుతున్నాం. పునః లేక చలో ఏకైతే మా తరఫు నుంచి పూర్తి మద్దతు సహకారం నగేష్ గారికి, బొబ్బిలి రామకృష్ణ గారికి, ఇతర అన్ని పార్టీలో పూర్తి ఇచ్చి అట్లనే కేశవేను, రత్నాకర్ అండ్ మోహన్ రెడ్డి కూడా గంగాధర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పాత టీంలతో వాళ్ళు కొత్తగా ఉన్నారు. మీ అనుభవంతో పార్టీని గట్టిగా చేసేందుకు మీరు దిగిపోయినాయి అనుకోకుండా మీరు పార్టీ గురించి మళ్ళీ కోషిష్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతం చేసి కార్యక్రమంలో మానా మోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది డీ శ్రీనివాస్ విషయంలో కానీ నా విషయంలో కానీ నేను డీసీసీ కాలేక పీస్ అయినాం. డీ శ్రీనివాస్ గారు చాలా సందర్భాలు అనేది నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి మిగిలిపోయింది నా జీవితంలో కాలేకుండా పోయినాను. ఇప్పుడు కాలేము, రాష్ట్ర అధ్యక్ష అయినాం కాబట్టి అది మిగిలిపోయిన కథగానే మిగిలింది. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది చాలా పెద్ద పదవి. ఇక్కడ ఉన్నటువంటి డి నరసింహ గారు కానీ, మా గడు గంగాధర్ కానీ, ఇవాళ మానాల మోహన్ రెడ్డి గారు కానీ చాలా సుదీర్ఘ కాలం ఆ పనిలో ఉండి న్యాయం చేయగలిగింది. ఇవాళ మిత్రులు మానాల మోహన్ రెడ్డి గారికి, కేశవరెడ్డి గారికి నేను అభినందిస్తూ ఉన్నాను. మిత్రులను మీ అందరూ తెలుసు, 2023 ఫిబ్రవరి మార్చి నెలలో కూడా మనం అధికారంలోకి వస్తామని అనుకోలేదు. కనువైపు చూడంలో అధికారం కనబడి రోజుల్లో కూడా మోహన్ రెడ్డి గారు కానీ, వేణు కానీ, ఇక్కడ పెద్దలందరూ కూడా పార్టీని అంటుపెట్టుకొని కష్టపడి పనిచేశాం కాబట్టి 2023లో ప్రజలు మన పక్షాన తీర్పు కలిగినారు. దాని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో అధికారంలోకి వస్తే వారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు అన్నింటిలో కూడా మెజారిటీ అంశాలు వారు పూర్చగలుగుతా ఉన్నాం. ఇక్కడ చాలామంది మహిళా సోదరి ఉన్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం అనేది నాడు దీక్ష అనుభవం ఉన్న కేసీఆర్ విరమిస్తే నిరుద్యోగ యువత, యూనివర్సిటీ యువత మేలుకొని ఉద్యమాన్ని ముందుకు దారిలో పెట్టి మళ్ళీ దారిలోకి తీసుకున్న సందర్భం. ఆనాడు దీక్ష ఏ రకంగా జరిగిందో ప్రజలకి తెలుసు. ఆ వాస్తవాలు మాట్లాడితే అలా విమర్శించుకునే పరిస్థితులు లేదు. సోనియా గాంధీ అనేటువంటి మహాశక్తి లేకుంటే వాళ్ళ తెలంగాణ ఆవిర్భావం లేదు. ఇలా అడుగుతా ఉన్నారు, కేసీఆర్ లేకుండా నీ పదవులు ఎక్కడా? అరే నాయన, శ్రీమతి సోనియా గాంధీ గారు లేకుంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి ఎక్కడా? హరీష్ రావు, కేటీఆర్ పదవులు ఎక్కడా? కవిత గారికి ఎమ్మెల్సీ పార్లమెంట్ పదవులు ఎక్కడా? అన్నిటికీ మించి పాత అంబాజకారులు తిరిగే మీరు
ఇలా 10 ఇంపార్టెంట్ కార్లు తిరుగుతున్న పరిస్థితికి ఎలా వచ్చారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని మాట్లాడుతుందో మనం చేస్తా ఉన్నాం. సోనియా గాంధీ గారు లేకుంటే, యూపీఏ ప్రభుత్వం లేకుంటే, ఆనాడు మా పార్లమెంట్ సభ్యులు పోరాటం చేయకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, నేను పదవులు ఎక్కేవారే కాదు. నేను మా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నా. నేను మీకు తెలంగాణ ప్రకటన చేయదలుచుకున్నా. ఏదైతే దీక్ష కేసీఆర్ చేసిండ్రో దాని విషయంలో ఏదైనా మాట్లాడినానో దాని మీద కట్టుబడి ఉన్నాను. అది దీక్షలాగా జరగలేదు. కాబట్టి ఆనాడు యువత మేలుకొని మళ్ళీ ఉద్యమాన్ని గాడిలోకి తీసుకొచ్చిన పరిస్థితి ఆనాడు అవసరమైందన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఏకేం అనుమానం లేదు. నిన్నగాక మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో చూశారు. ఎన్ని ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు చేసినా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మార్పులు వేసినటువంటి సందర్భం. బీజేపీ పరిస్థితి ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే అడ్డుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 నాలుగుల ధోరణి ప్రవహించారు కాబట్టే జూబ్లీస్ ఎన్నికల్లో 4% ఓటు కూడా ఇవ్వకుండా డిపాజిట్ గల్లతీసి ఈ రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితి లేదు, రాజకీయ అవకాశాలు లేవనే మాట కూడా జూబ్లీస్ ప్రజల యొక్క తీర్పు స్పష్టం చేస్తూ ఉంది. అందుకే మిత్రులారా, ఇలా సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. షబీర్ అలీ గారు ఇందాక చెప్పారు 8 చోట్ల యునానిమస్ అయిందని, ఇంకా చాలా చోట్ల యునానిమస్ అవుతుంది. యునానిమస్ ఎందుకు అవుతా ఉన్నాయి? షబీర్ అలీ గారి యొక్క సీనియర్ నాయకత్వాన్ని నమ్మి వారిని నమ్మకూర్చి వాళ్ళ యునానిమస్ అవుతా ఉన్నాయి. యునానిమసే కాకుండా మెజారిటీ స్థానాలు యావత్ రాష్ట్రంలో మాకు రిపోర్టు కాంగ్రెస్ పార్టీకి 80% పైగా సర్పంచులు కాంగ్రెస్ కానుకుంటూ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. కారణం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం అన్నీ కూడా మెచ్చి మనకు ప్రజలు పట్టం కడతా ఉన్నారు. ఇలా దీక్ష దివసం చేస్తున్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా, మీరు 10 ఏళ్ల కాలంలో ఈ జిల్లాకు తెచ్చింది ఏదో చెప్పగలుగుతారా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీరు రాగలుగుతారా? విశ్లేషణ మాట కూడా అడుగుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి కాబట్టి మా దశగా మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్పా అల్లీసా గారు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చినారు. మిత్రులారా, నగేష్ రెడ్డి గారు, బొబ్బేటి రామకృష్ణ గారు, ఏఎస్ నాయకత్వం వారి అధ్యక్షుడిగా నియమించింది. మీ మీద బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి మీ బాధ్యత మొదలైంది. చక్కగా పనిచేసి అందరినీ కలుపుకొని అందరి యొక్క ఆలోచనలు క్రోడీకరించుకొని దాన్ని నిర్ణయంగా మార్చి ఎట్టకేలకు రాజకీయాల్లో కావాల్సింది రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చే దశగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు కానీ రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మెజారిటీ సీట్లు గెలిస్తేనే మన నాయకత్వానికి విలువ ఉంటుంది. కాబట్టి ఆ దశగా రేపటి నుంచే మీ కార్యక్రమం మొదలవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మీకు మనస్ఫూర్తి సహకారం ఉంటుంది. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంది, మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించింది, అదే ఓరలో ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, షబీర్ అలీ గారు చెప్పినారు, మానాల్ మోహన్ రెడ్డి గారు చెప్పినారు, చాలామందికి అవకాశాలు రావాల్సి ఉంది. చాలా కష్టపడిన కార్యక్రమాలు అవకాశాలు అనేవి కొన్ని ఈక్వల్స్ వల్ల వస్తూ ఉంటాయి. వారికి కూడా సముచిత స్థానం కల్పించే ప్రయత్నం నేను కానీ రేవంత్ రెడ్డి తప్పకుండా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.